మహబూబాబాద్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధులలో పోలీసులు కవాతు నిర్వహించారు. బీఆర్ఎస్ మహాధర్నాకు అనుమతి లేదని జిల్లా అడిషనల్ ఎస్పీ గోగుల చెన్నయ్య అన్నారు. వేరే జిల్లాల్లో జరిగిన పరిణామాలతో ఈ జిల్లాలో ధర్నా చేపట్టడం సబబు కాదని, అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. రాజకీయ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా వ్యాప్తంగా బీఎస్ 163 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు. ఇక ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు, నిరసనలు వ్యక్తం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు అడిషనల్ ఎస్పీ గోగుల చెన్నయ్య. అందరికీ నమస్కారం. నేను జోగుల చెన్నయ్య, అడిషనల్ ఎస్పీ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. ఈరోజు పట్టణంలో 144 సెక్షన్ విధించడమైనది. ఎందుకనగా లగచెర్ల అనే గ్రామంలో, వికారాబాద్కి సంబంధించిన గ్రామంలో, అక్కడ ఎస్సీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ గవర్నమెంట్ పికప్ చేస్తుందని చెప్పి అక్కడ వారం రోజుల క్రితం అక్కడ గొడవైంది. ఆఫీసర్స్ మీద దాడి చేయడం విషయం మీకు అందరికీ తెలుసు. దానికి సంబంధించి దానికి ఎగనిస్ట్గా ఎస్టీ కాన్స్టిట్యున్సీ అయినటువంటి మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో కొంతమంది నాయకులు, కొంతమంది గ్రూపులు, కొన్ని పార్టీలు అక్కడ ఇష్యూని పురస్కరించుకొని ఇక్కడ మహబూబాబాద్ పట్టణంలో ఇష్యూ చేయాలని చెప్పేసి ఈరోజు మహాధర్నాకు పిలవడం జరిగింది. దీనికి కేటీఆర్ గారు, దాని తర్వాత అన్ని పార్టీల నాయకులు మహాధర్నాలో పాల్గొనేటట్టు వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది. దానికి నిరసనగా ఆ ఇష్యూ మనకు సంబంధం లేదు, మన జిల్లా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి, ఇక్కడ పరిస్థితులు బాగలేవని చెప్పేసి ఇక్కడ వాళ్ళు పర్మిషన్ పెడితే మా పర్మిషన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. దానికి ప్రతిగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ధర్నా చేస్తారని చెప్పి వాళ్ళు ప్లాన్ చేశారు. కాబట్టి మేము కూడా దానికి అనుగుణంగా ఫోర్స్ను మొబిలైజ్ చేసుకొని ధర్నాలు చేయకూడదు, 144 సెక్షన్ విధించి వాళ్ళందరినీ ప్రివెంటివ్ అరెస్ట్ చేసేసి శాంతి భద్రతలను కాపాడడానికి జిల్లా ఎస్పీ సుధీర్ కేకన్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మేమంతా శాంతి భద్రతలు పరిరక్షించి మేమంతా రెడీగా ఉన్నాము. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, రెహానా ఏదైతే ఉందో రాజసభల ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఈరోజైతే మహాధర్నాకైతే పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు పోలీసులు అయితే అనుమతి అయితే నిరాకరించాలని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సహా మిగతా సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఈ రోజు అయితే హాజరు కావాల్సి ఉంది. కానీ చివరి క్షణంలో పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మేము కోర్టుకైనా వెళ్లి అనుమతి తెచ్చుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు అయితే మీట్ కావడం జరిగింది. ఆ తర్వాతకి ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాతకి ఖచ్చితంగా నిర్వహించే తీరుతామని చెప్పి, ధర్నా నిర్వహిస్తామని చెప్పి ఓ వైపు చెప్తున్నటువంటి క్రమంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా మహాధర్నా నిర్వహించేందుకు అనుమతి ఇచ్చేది లేదు. అదేవిధంగా ఇది రాజకీయ నేపథ్యంలో కూడా ఇరు సంబంధించిన పార్టీల మధ్య కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితులు చేయదాచిపోతే కూడా ప్రజల యొక్క శాంతి భద్రత దెబ్బతినే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు పోలీసులు మాత్రం ముందస్తుగానే ధర్నాకైతే అనుమతించలేదు. ఆ తర్వాతకి ఇటు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో ఇటు కార్యకర్తలు కూడా ఏదైనా ఆగ్రహం లోనే కూడా ఏమైనా శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా ఏదైనా చర్యలకు పాల్పడే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో ఇటు పోలీసులు ఈ రోజైతే భారీ కవాతు అయితే నిర్వహించారు. ఇక్కడ ప్రధానంగా ఇటు మహబూబాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన వీధుల్లో కూడా పోలీసులతో కవాతు అయితే నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏఎస్పీ ఆధ్వర్యంలో ఈ నిర్వహించిన చెప్పొచ్చు కవాతు. ఆ తర్వాత లగచర్ల ఘటనతో జిల్లాలో మహాధర్నాకి అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇచ్చినటువంటి దరఖాస్తును తిరస్కరించినట్టుగా ఏఎస్పీ తెలపడం జరిగింది. ఎందుకంటే లగచర్ల ఘటన సమస్య చేసుకుంది కాబట్టి అలాంటి ఘటనలు కూడా మహబూబాబాద్ జిల్లాలో మహాధర్నా నిర్వహిస్తే మాత్రం ఇక్కడ కూడా శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్న నేపథ్యంలో కూడా అనుమతి నిరాకరించినట్టుగా ఏఎస్పీ తెలపడం జరిగింది. అంటే ఈ నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా మహబూబాబాద్ జిల్లా మొత్తంగా కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటున్నట్టు చెప్తున్నారు. ఏదైతే కూడా 163 BNS 2023 144 సెక్షన్ అయితే అమల్లో ఉంటుందని చెప్పారు. శాంతి భద్రత పరిరక్షణలో భాగంగానే అమలు అవుతుందని చెప్తున్నారు. ఏదైనా కూడా ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు గానీ సమావేశాలు
నిరసన కార్యక్రమాలు చేస్తే మాత్రం వారిపై కూడా కఠిన చర్యలు చేపడతామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. శ్రీకాంత్, ఎప్పటి వరకు ఈ ఆంక్షలు ఉండనున్నాయి? ప్రస్తుతానికి అయితే మాత్రం 144 సెక్షన్ అమలు మాత్రం అర్ధరాత్రి 12 గంటల నుంచి కూడా రేపటి వరకు ఈ ఆంక్షలు అయితే అమల్లో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎవరు కూడా ప్రజలు గుమికూడవద్దు, ప్రధాన వీధుల్లో కూడా నిరసన తెలిపేందుకు గానీ ఎవరు కూడా రావద్దని చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే మాత్రం ముందస్తుగానే వచ్చి పోలీసుల అనుమతి తీసుకొని పోలీసులను ఆశ్రయించాలని చెప్తున్నారు. ఒకవేళ ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు కానీ ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం వారికి కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. లెఫ్ట్ రైట్ ముందు పెట్టి స్పేసింగ్ ఎక్కువ పెట్టి ముందు పెట్టాలి.